హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు అప్పు కళ్ళు తిరిగి ఎందుకు పడిపోతుంది, అలానే డాక్టర్ గారు వచ్చి అవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదామండి. అపర్ణ బామ్మగారు అయితే రాజు ఉన్న టెంట్ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. ఇంకా రాజ్ అయితే ఇంకా ఇలా ఛాలెంజ్ చేస్తుంటాడు. ఈరోజు నేను జరగబోయే ఈ ప్రోగ్రాంలో నేను మీతో పార్టిసిపేట్ చేసి మరి ఈరోజు కావ్యని ఇంటికి తీసుకొస్తాను చూడు బామ్మ అని అయితే ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కావ్య అయితే చూద్దాంలేండి అని అందరు కలిసి ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అందరూ హ్యాపీగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో అప్పు కూడా ముందుకు వెళ్ళి క్రాకర్స్ అయితే కాలుస్తూ ఉంటుంది. అదే టైంలో క్రాకర్స్ నుంచి ఒక్కసారిగా పొగలు వస్తూ ఉంటాయి. ఆ పొగలను పీల్చుకున్న అప్పు అయితే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంటుంది. అందరూ ఒక్కసారిగా కంగారు పడిపోయి అప్పు దగ్గరికి వెళ్ళి పట్టుకొని ఇంట్లోకి తీసుకువెళ్తూ ఉంటారు. అదే టైంలో అందరు చూసి భయపడి అప్పుడే రాజు అయితే డాక్టర్ గారు కాల్ చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు అయితే ఇమీడియట్గా ఇంటికి వచ్చేసి ఇంకా అప్పుకి అయితే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చి డాక్టర్ గారిని అడుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు అసలు అప్పుకి ఏమైందండి అని అంటుంటే అప్పుడే డాక్టర్ గారు ఇలా అంటూ ఉంటారు. అసలు మీరు వాడే క్రాకర్స్ ఎలాంటివో తెలుసా, అసలు మీరు అవి ఎందుకు వాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అని డాక్టర్ గారు అయితే తిడుతూ ఉంటారు. క్రాకర్స్లో ఎంతో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, అవి పీల్చడం వల్ల అప్పుకి ఇలా అయ్యింది అని అంటూ ఉంటే ఇంకా రుద్రాని అయితే ఇదే దొరికింది ఛాన్స్, ఈ క్రాకర్స్ తెచ్చింది రాజే కదా, మనం ఇరికిస్తే మనకు మంచి ఒక ఛాన్స్ దొరుకుతుంది కదా అని రుద్రాని కూడా అందరి ముందుకు వెళ్ళి ఈ క్రాకర్స్ తెచ్చింది నువ్వే కదా రాజ్, ఎందుకు ఇలాంటి క్రాకర్స్ తీసుకొచ్చావు చెప్పు అని అంటూ ఉంటే కావ్య అయితే ఒక్కసారిగా రాజ్ మీదకి కోపంతో వెళ్ళిపోతుంటుంది. ఎందుకండి ఇలా చేస్తున్నారు, ఎందుకు నా బిడ్డ మీద అంత కోపం మీకు, లాస్ట్ మా చెల్లె మీద కూడా చూపిస్తున్నారు కదా, ఎందుకు అసలు నా బిడ్డని వద్దని ఎందుకు అనుకుంటున్నారు మీరు అని కోపంగా కావ్య అయితే రాజుని తిడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు అయితే ఏం చెప్పాలో అర్థం కాక నిజమేంటో చెప్పేస్తూ ఉంటాడు. ఇంకా కావ్య వెళ్ళి అసలు ఎందుకు మీరు ఇవంతా చేస్తున్నారు అని అంటుంటే అప్పుడే రాజు అయితే నిజం చెప్పేస్తూ ఉంటాడు. నువ్వు కానీ బిడ్డకి జన్మనిస్తే నువ్వు చచ్చిపోతావు అని అంటుంటే ఇంట్లో వాళ్ళు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంటారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని కావ్య అంటూ ఉంటే అవును నేను చెప్పేదే నిజం, నువ్వు కానీ ఆ బిడ్డకి జన్మనిస్తే నువ్వు చచ్చిపోతావు అని రాజు అంటూ ఉంటే ఇంకా కావ్య అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది.